హాయ్ ఎవరం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం టెట్ పేపర్ 2Aకి సంబంధించి నెంబర్ సిస్టమ్ అనేది ఒక 6 వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న అర్థమెటిక్ స్టార్ట్ చేయడం జరిగింది, రేషియో. ఈరోజు ప్రపోర్షన్ నేర్చుకుందాం. సో అందుకే అర్థమెటిక్లో పార్ట్ 1 అనేది రేషియో చెప్పాం, పార్ట్ 2 అనేది ఈరోజు ప్రపోర్షన్. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీకు అప్పుడు పరాలని వస్తుంది, అప్పుడు మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియోని టెట్ రాస్తున్న విద్యార్థులకి, మీకు తెలిసిన ఉపాధ్యాయులందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అనుపాతం అంటే ప్రపోర్షన్ అంటారు ఇంగ్లీష్లో. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. అంటే A/B అనేది ఒక నిష్పత్తి, C/D అనేది రెండో నిష్పత్తి అనగా రెండింటిని యొక్క సమానత్వాన్ని చూపించేది అనుపాతం అంటారు. సో ఈ యొక్క మనకి ఎలా తెలుస్తుంది అనుపాతాలు ఉన్నాయో లేదో అనేది అంటే అంత్య పదముల లబ్ధము అంటే A అండ్ D అంటే AD ఈజ్వల్ టు మధ్య పదముల లబ్ధము రెండు సమానం అవ్వాలి, B × C BC. సో AD ఈజ్వల్ టు BC అయితే మనకి ఏమవుతుంది, అది రెండు నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్తా ఉంటాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 12, 3, 18 రాసులు అనుపాతంలో ఉన్నాయో లేదో సరి చూడండి అంటే ప్రపోర్షన్లో ఉన్నాయో లేదో చెక్ చేయమన్నాడు. సో అప్పుడు మన ప్రకారం ఏం చేయాలి, అంచె పదాలు అంటే 2 × 18 36, మధ్య పదాలు ఏంటి 12 × 3 12 3 36. సో రెండు ఉన్నాయి కాబట్టి ఇవి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఐదు 165ల మధ్య అనుపాత మధ్యం ఏది అన్నాడు. అనుపాత మధ్యం అంటే ఏంటి, √AB అంటే రెండు మధ్య ఇది A అండ్ B అనుకున్నాం అనుకోండి. అంటే √5 × 125 అంటే √625 అంటే అంతే 25 స్క్వేర్ కదా. కాబట్టి అంటే ఏంటి యాక్చువల్గానే 5 × x × x × 125 అనమాట. అనుపాతం మధ్యలో ఉన్నవి మనకి తెలియదు కాబట్టి. సో ఇది మనం ఈ విధంగా మనం చేస్తాం. ఎక్స్ అప్పుడు ఎంత అవుద్ది, మధ్య పదాలు అంటే ఈ రెండుని, చివరి పదాలు రెండును. సో x² = 625, ఎక్స్ వాల్యూ √625, ఎక్స్ వాల్యూ 25. సో ఈ విధంగా అవుతుంటుంది. అదే చతుర్థాంశకం అని అడిగాడు ఇక్కడ. 2, 5, 160 చతుర్థాంశం 4వ ఎక్స్ అనుకోండి. ఈ రెండు మల్టిప్లై చేయండి, ఈ రెండు మల్టిప్లై చేయండి, చివరి అంత్య పదముల లబ్ధం మధ్య పదం ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో 2 × x = 5 × 160. సో 2x = 800, ఎక్స్ వాల్యూ 800/2, x = 400 అవుతుంది. ఓకేనా? అనుపాత మధ్యము చతుర్థాంశము. మరో మోడల్ చూద్దాం. చూడండి, 25, 30ల తృతీయ అనుపాతం అడిగాడు. తృతీయ అనుపాతం అన్నప్పుడు దీని ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయాలి, 30² ఈ నెంబర్ వేసుకోవాలి. సో రెండోది ఏదైతే ఉందో అది స్క్వేర్ చేసి మిగతా చేయాలి. అంటే 30 × 30/25, 5 5 5 6 5 1 5 6 ఎంత వచ్చింది 36. అంటే మొదటి పదము మొదటి సంఖ్య = 1:2 అంటే మొదటి పదము మొదటి సంఖ్య రెండో సంఖ్య రెండో సంఖ్య మొదటి సంఖ్య అనమాట. దీని సూత్రం 1:2 = 2:1. అంటే దీని ప్రకారంగా చూస్తే ఎంత 25:30 = 30:25 అనమాట. సో ఆ విధంగా తీసుకొని చేయాలి ఇది యాక్చువల్గా. సో అందుకే మనకి ఇంకోటి కావాలంటే మొదటి మూడో సంఖ్య కావాలంటే దీని సూత్రం అది అంటే 25 30 కావాలి అన్నప్పుడు 30² చేయాలి /25. సో 30 × A/B = మూడో సంఖ్య అవుతుంది అనమాట. అంటే ఏంటి ఇక్కడ 1:2 = 2:x అనమాట అది. సో 2² మొదటి సంఖ్య x, అది మనకి సూత్రం. అంటే మొదటి సంఖ్య రెండో సంఖ్య అది మూడో సంఖ్య తీసుకోవాలంట మనం అది. సో అందువల్ల ఈ విధంగా ఫార్ములా వస్తుంది మనకి. సో ఇక్కడ ఇవి అనుపాతంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోమన్నాడు. అంటే ఎంత, ఈ అంచె పదాలు మధ్య పదాలు చేయండి. 30 × 60 1800, ఇది 40 × 45 ఎంతైంది 1800. సో ఇది మొత్తం రెండు సమానంగా వచ్చాయి కాబట్టి ఎస్ ఇవి అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. చూడండి, 13:x = 26:36. సో ఎక్స్ విలువ అడిగాడు. ఈ రెండు అంచె పదములు మధ్య పదములు అంటే 26 × x = 13 × 36.
అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుద్ది 13 × 36/26 13 ఒకటిలా 13 రెండు 2 ఒకట్లు 2 18. సో ఎక్స్ వాల్యూ ఎంత అయింది 18 అయింది. 3 9 7 ఎక్స్లు సంఖ్యలు అనుపాతంలో ఉన్న ఎక్స్ విలువ ఎంత? సో అనుపాతంలో ఉన్నాయంటే అంచె పదాలు మధ్య పదాల లబ్ధం ఈక్వల్ చేయాలి. 3 × x = 9 × 7. సో అప్పుడు ఎక్స్ విలువ ఎంత అవుద్ది 9 × 7/3 3 ఒకట్లు 3 3. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 21. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ రెండులోకి చతుర్థాంశాలు అన్నాడు. చతుర్థాంశం ఇది ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ప్రోటాన్ మీనింగ్ లో ప్రోటాన్ ఎక్స్ట్రీమిటీస్ అవుతుంది. 15 × x = 25 × 45. అప్పుడు ఎక్స్ వాల్యూ 25 × 45/15 15 ఒకట్లు 15 3 25 3 75. ఇది చతుర్థాంశం. ఇంకొక ఎగ్జాంపుల్ 8 12 పదాలు చతుర్థాంశం అంటే 8 12 16 ఎక్స్ అనుకోండి. అవి ప్రొడక్ట్ ఆఫ్ మీనింగ్ లో ప్రోటాన్ ఎక్స్ట్రీమిటీస్. సో 8 × x = 12 × 16. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 12 × 16/8 8 ఒకట్లు 8 2 12 2 24 అవుతుంది. ఇక్కడ అనుపాత మధ్యం ఏంటి రెండింటి స్క్వేర్ కట్టమన్నారు. √AB అంటే √9 × 64 అంటే √3² × 8² అంటే √24². √2² క్యాన్సిల్ అయితే 24 ఉంటుంది. అదేవిధంగా 8 18 అనుపాత మధ్యం అంటే √8 × 18. వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వట్లే మల్టిప్లై చేసేయాలి. అప్పుడు ఇందులో 4 144 అంటే √12² అంటే ఇది ఎంత అవుతుంది 12 అవుతుంది. ఓకేనా. ఇంకోటి తృతీయ చతుర్థాంశం కూడా ఒకసారి చూద్దాం. 16,26 తృతీయ అనుపాతం అంటే ఇది ఏ అండ్ బి అనుకున్నాం అనుకోండి. తృతీయ అనుపాతం ఫార్ములా ఏంటంటే తృతీయ అనుపాతం డైరెక్ట్ ఫార్ములా b²/a అంటే రెండోది స్క్వేర్ చేయండి 24² / 16 అంటే 24 × 24/16 8 2 8 3 2 ఒకట్లు 2 12 12 3 అంత ఏంది 36. అదేవిధంగా ఇది మన తృతీయ అనుపాతం ఏంటి b²/a ఇది ఏ ఇది బి అనుకుందాం. అంటే 18² / 9 అంటే 18 × 18/9 9 1s 9 2s 2 × 18 36. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ సమ్ చూద్దాం. ఇప్పుడు మనం ఇది ఏకవస్తు పద్ధతి అంటే యూనిటరీ మెథడ్ అనుపాతం తర్వాత ఏకవస్తు పద్ధతి. దీని తర్వాత లాభాలు నష్టాలు తర్వాత శాతములు లాభాలు నష్టాలు చక్రవడ్డీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా అర్థమెటిక్లో. తర్వాత మన ట్రిగ్నోమెట్రీకి వెళ్దాం. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ అడిగారు ఆ రెండు కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏకవస్తు పద్ధతి అంటే యూనిటరీ మెథడ్. తర్వాత ఏం చేయండి శాతాలకు వెళ్దాం. శాతాల తర్వాత లాభాలు నష్టాలు తర్వాత వడ్డీ లెక్కలు చక్రవడ్డీ ఉంటాయి కదా సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ చక్రవడ్డీలు. సో 6 క్యాన్ల జ్యూస్ ఖరీదు 210 అయితే 4 క్యాన్ల జ్యూస్ ఇక్కడ ఏంటి 6 క్యాన్ల జ్యూస్ ఎంత ఇచ్చాడు 210 రూపాయలు. 4 క్యాన్ల ఖరీదు ఎంత 6 క్యాన్ల జ్యూస్ 210 రూపాయలు అయితే 4 క్యాన్ల జ్యూస్ ఎంత తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది. ఎందుకంటే తక్కువ నెంబర్ కదా 6 క్యాన్ల జ్యూస్ తక్కువ అవుతుంది. సో తక్కువ ఎక్కువ వేసుకోవాలి. తక్కువ ఎంత ఇది ఇక్కడ 4 జ్యూస్ ఎంత 6 ఎక్కువ తక్కువ ఇది ఎక్కువ ఇది ఎందుకు తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది ముందు మనం చేసుకోవాలి. ఇంటూ 210 మామూలే 2 2s 2 3s 3 1s 370s ఎంత అయింది 140 రూపీస్ అయింది. 4 క్యాన్ల జ్యూస్ ఖరీదు ఎంత 210 రూపాయలు. ఈ విధంగా లెక్క పెట్టుకోవాలి ఏకవస్తు పద్ధతిలో. ఈ విధంగా ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూసి ఎక్కువైతే ఎక్కువ తక్కువ తక్కువైతే తక్కువ ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి 5 లీటర్ల డీజిల్తో ఒక లారీ 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అయినా 9.5 లీటర్ల డీజిల్తో ఆ లారీ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిన 9.5 లీటర్లు అంటే ఎంత 19/2. ఓకే. సో ఇక్కడ ఎన్ని 5 లీటర్లు 5 లీటర్లకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది 90 కిలోమీటర్స్. 9.5 లీటర్లు తో ఎన్ని కిలోమీటర్లు అంటే ఎక్కువ లీటర్లుగా ఉన్నాయి కదా అంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ తక్కువ అంటే 9.5/5 ఇంటూ 90 ఎంత ఉంది 5 ఒకట్లు 5 18. సో 9.5 ఇంటూ 18 ఎంత అయింది 218 18 19 19/2 ఇంటూ 18 క్యాన్సిల్ అయిపోయింది కదా ఇది 2 ఒకట్లు 2 9 9 81 8 171 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇలా చూసుకో 5 లీటర్లు 90 కిలోమీటర్లు అయితే 9.5 లీటర్లకి ఎక్కువ లీటర్లు ఉన్నాయి కదా పెట్రోల్ డీజిల్. సో ఎక్కువ దూరం వెళ్తుంది అంటే ఎక్కువ తక్కువ వేసుకున్నాం. ఎక్కువ 9.5 ఇక్కడ తక్కువ 5 లీటర్లు ఎక్కువ తక్కువ
ఇంటూ 90 మామూలుగా వేసుకుంటాం. 9.5/5 ఇంటూ 90 కాబట్టి 5 ఒకటిలో అయితే 18 పోయింది. సో 9.5 ఇంటూ 18. 9.5 అంటే ఎంత? దీన్ని మార్చుకోండి, భిన్న అపక్రమంలో వచ్చి 2 9 18 ప్లస్ 1 19/2 ఇంటూ 18. 2 ఒకటిలో 2 9 పోయింది. 19 ఇంటూ 9 171 కిలోమీటర్లు. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా ఏకవస్తు మార్గం అయింది కాబట్టి నెక్స్ట్ దాంట్లో శాతం చెప్తాను. తర్వాత లాభ నష్టాలు అంటే ప్రాఫిట్ లాస్ అంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ లాసు, నెక్స్ట్ ఇంట్రెస్ట్లు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దాని తర్వాత మనం ట్రిగనామెట్రీ, నెక్స్ట్ కోఆర్డినేట్ సమ్స్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఫస్ట్ కనుక చూస్తుంటే హైపెన్ వస్తుంది మీకు. సో హైపెన్ నొక్కండి, కొన్ని పాయింట్స్ కూడా మనకి యాడ్ అవుతుంటాయి. సో అది కూడా మీకు లైక్ లాగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఇప్పటికి అర్థమెటిక్ సంబంధించి 30 బిట్లు చేయడం జరిగింది. ఈ 2 వీడియో కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ.